హాయ్ హలో నమస్తే, నేను మీ వంశీ భయ్యా. ఈరోజు రివ్యూ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ ఇవ్వబోతున్నాను. దాని తర్వాత ఓటింగ్స్ గురించి మాట్లాడబోతున్నాను. తర్వాత మనం ఈరోజు ఎపిసోడ్ రివ్యూ గురించి తెలుసుకోబోతున్నాము. సో ఫస్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫినాలే వీక్లో ఫ్రైడే రోజు షూటింగ్ జరగబోతుంది. అది ఎవరిది అంటే ఎక్స్ కంటెస్టెంట్స్ మరియు టాప్ 5 కంటెస్టెంట్స్ యొక్క డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్, వాళ్ళ స్టేజ్ పర్ఫార్మెన్సెస్ కానీ, వీళ్ళ హౌస్లో పర్ఫార్మెన్సెస్ కానీ ఇవన్నీ అయిపోతాయి. సాటర్డే మార్నింగ్ నుంచి నాగార్జున గారు ఎంట్రీ ఇస్తారు. ఎక్స్ కంటెస్టెంట్స్ ఎంట్రీస్ ఉంటాయి, వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతారు అండ్ టాప్ 5తో ఇంటరాక్ట్ అవుతారు. వాళ్ళ జర్నీ వీడియో చూపిస్తారు 105 డేస్ది. అండ్ వాళ్ళతో ఇంటరాక్షన్స్ తర్వాత టాప్ 5, 4, 3, 2, 1 ఆ సూట్ కేసులన్నీ పంచాయతీ జరగబోతుంది. అండ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఇదే పంచాయతీ. అది అయిపోయాక సండే ఈవినింగ్ నాగార్జున గారు హౌస్లోకి వెళ్ళి ఇంటరాక్ట్ అయ్యి టాప్ 1 and 2తో బయటకు తీసుకొచ్చి విన్నర్ని అనౌన్స్ చేస్తారు. అండ్ నెక్స్ట్ 2 అవర్స్లో మనకి టెలికాస్ట్ అవ్వబోతుంది. అండ్ భయ్యా, బిగ్ బాస్ వాళ్ళు ఈ సీజన్ గెస్ట్గా చాలా పగడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. చాలా పెద్ద గెస్ట్ రాబోతున్నారు. మోస్ట్లీ ప్రభాస్ గారు రావచ్చు, ఎందుకంటే రాజాసాబ్ షూటింగ్ కూడా జరగబోతుంది. అండ్ నాగార్జున గారే రిక్వెస్ట్ చేసి ప్రభాస్ని తీసుకొద్దాం అనుకుంటున్నారంట. ఇది ఎంతవరకు కరెక్టో కాదు నాకైతే తెలియదు, బట్ అప్డేట్ అయితే వచ్చింది. ఒకవేళ ఇది జరిగితే మాత్రం టీఆర్పీలు దుమ్ము దులిపి దంచి కొడతాయి, బాక్స్ ఆఫీసులు బద్దలైపోతాయి. అండ్ టీఆర్పీస్ ఐ థింక్ నంబర్ 1 టీఆర్పీస్ వస్తాయి. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టీఆర్పీస్ రావడానికి హైయెస్ట్ ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవి ఎక్స్క్లూజివ్ అప్డేట్స్. సో నాకు ఈ అప్డేట్స్ రాగానే ఫస్ట్ మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. అందుకే రివ్యూ వీడియోలో ఫస్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్తోనే స్టార్ట్ చేశాను. అండ్ ఓటింగ్స్ దగ్గరకు వస్తే భయ్యా, ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయని ఓటింగ్స్ ఈ సీజన్లో పడుతున్నాయి భయ్యా. హోరీగా ఉన్నాయి. ఇప్పటి వరకు ఏ సీజన్లో ఇంత స్ట్రాంగ్గా ఇంత మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఓట్స్ ఎప్పుడు పోల్ అవ్వలేదు అన్న రిపోర్ట్ వస్తుంది. ప్రతి సీజన్లో ఓటింగ్స్ పడతాయి, బట్ యునానిమస్గా ఉంటాయి. అండ్ స్టార్టింగ్ 1-2 వాళ్ళకి చాలా మేజర్ డిఫరెన్స్ ఉంటుంది. బట్ ఈ సీజన్లో మార్నింగ్ అయితే హోరీ నెక్ టు నెక్ ఉన్నాయి. టాప్ 4 పొజిషన్స్ కూడా ఒకళ్ళని మించి వాళ్ళు ఓటింగ్స్ పడుతున్నాయి. అండ్ షాకింగ్ థింగ్ ఏంటంటే, జస్ట్ ఇది 2 స్టేట్స్లో అండ్ మన ఇండియాలోనే కాదు, అబ్రాడ్ నుంచి కూడా ఓట్స్ పడుతున్నాయంటే ఆలోచించుకోండి ఏ రేంజ్లో జనాలు ఎంత ఫోకస్డ్గా, ఎంత డిటర్మిన్డ్గా ఎలా ఓట్ చేస్తున్నారంటే. సీజన్ హిట్ ఆఫ్ అట్ట అన్నది పక్కన పెడితే భయ్యా, ఈ ఓటింగ్ చూస్తుంటే వామ్మో వాయ్యో, రియల్ ఎలక్షన్స్లో కూడా ఇంత స్ట్రాంగ్గా ఇంత డిటర్మిన్డ్గా ఫ్యాన్స్ ఉండరు, పబ్లిక్ ఉండరు అని అనిపిస్తుంది భయ్యా. నేనైతే షాక్ అయిపోయాను. అన్నిటికంటే హైలైట్ ఏంటంటే, ఎవరైతే టాప్లో ఉంటారని చాలామంది అనుకున్నారో వాళ్ళు రేస్లో వెనకబడ్డారు. అండ్ ఓటింగ్స్లో మీ నమ్మరు, మార్నింగ్ జస్ట్ 1.4% అంతే మార్జిన్లో డిఫరెన్స్ ఉండింది. బట్ నైట్ దాకా మరీ ఎక్కువ మార్జిన్ డిఫరెన్స్ లేదు, కానీ బట్ 5% to 10% డిఫరెన్స్ ఓటింగ్స్లో ఉంది. అండ్ ఓటింగ్స్లో టాప్ ఎవరున్నారు అంటే ఇమ్మాన్యుయల్, కళ్యాణ్ పడాలా అండ్ డెమాన్ పవన్ కూడా గట్టి ఓటింగ్స్ పడుతున్నాయి. తనుజ కూడా ఉంది రేస్లోనే, బట్ వీళ్ళందరితో పోల్చుకుంటే కొద్దిగా తక్కువ ఓటింగ్సే పడుతున్నాయి. ఎందుకంటే నార్త్లో ఇది షాకింగ్ న్యూస్ భయ్యా. ఆంధ్ర అటు సైడ్ అంతా, కోస్టల్ ఆంధ్ర అటు సైడ్ కళ్యాణ్ పడాలకి స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉంది. అండ్ రీజన్ వైజ్ కానీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆంధ్ర సైడ్ అదంతా కళ్యాణ్ పడాలకి పడుతున్నాయి అనుకుంటే, నార్త్ సైడ్ కూడా కళ్యాణ్ పడాల అండ్ డెమాన్ పవన్కి ఓట్స్ గుద్ది పారదొబ్బుతున్నారంట. ఫుల్ ఆన్ ఓట్స్ పడుతున్నాయి. అండ్ ఇది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ కళ్యాణ్ పడాల లీడింగ్లో ఉండడానికి. అండ్ ఇమ్మాన్యుయల్కి భయ్యా రూరల్ ఏరియాస్లో మామూలు ఓట్స్ పడట్లేదంట. అస్సలు యునానిమస్గా ఇమ్మాన్యుయల్కే వేస్తున్నారంట రూరల్ ఏరియాస్లో, అర్బన్ గురించి మాట్లాడట్లేదు. అండ్ అర్బన్ ఏరియాస్లో అండ్ ఎస్పెషలీ కర్ణాటక రీజన్ నుంచి తనుజాకి గట్టి ఓట్స్ పడుతున్నాయని టాక్ వస్తుంది. అండ్ అర్బన్ ఏరియాస్ ఆఫ్ ద 2 స్టేట్స్లో కూడా తనుజాకి బాగా ఓట్స్ పడుతున్నాయి. అండ్ డెమాన్ పవన్ సర్ప్రైజింగ్లీ ఫ్రమ్ నో వేర్ పిక్చర్లోకి వచ్చి చాలా డామినెంట్గా ఉన్నాడు. ఎన్ఆర్ఐస్ ఎస్పెషలీ అమెరికాలో నార్త్లో చాలా గుద్దుతున్నాడంట. ఎన్ఆర్ఐస్ అయితే డెమాన్ పవన్ అండ్ కళ్యాణ్కి గట్టిగా గుద్దుతున్నారు ఓట్స్ అని అయితే టాక్ వచ్చింది. ఇది కనుక నిజమైతే మాత్రం తనుజ ఫ్యాన్స్ నిజంగా షాక్లో ఉన్నట్టే. అండ్ వాళ్ళు నిజంగా గేరప్ చేయాలి, బక్లప్ చేయాలి అండ్ దూసుకెళ్ళాలి. నేను మార్నింగే చెప్పాను, ఎవరైతే యూట్యూబ్ పోల్స్ మీద, అన్అఫీషియల్ పోల్స్ మీద, వీటి మీద ఫోకస్ చేస్తారో వాళ్ళు రేస్లో వెనకబడతారు. అండ్
వేరే వాళ్ళు అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, వాళ్ళని బ్యాడ్గా ప్రొజెక్ట్ చేయడానికి వీటి మీద పెట్టే ఫోకస్ మీరు ఓటింగ్స్లో పెట్టుకోండి అని మొత్తుకొని చెప్పాను. అయినా కూడా మారకపోతే ఇంకా మిమ్మల్ని ఎవరు ఆపలేరు అండ్ మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. ఇప్పటికీ ఆలస్యం ఏం అవ్వలేదు. ఇంకా జస్ట్ 1 డేనే అయ్యింది. ఓటింగ్స్ ఇంకా జరుగుతూనే ఉన్నాయి. మిస్డ్ కాల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇమ్మాన్యుయల్కి అంత స్ట్రాంగ్గా ఓట్స్ పడడానికి మిస్డ్ కాల్సే చాలా కీ రోల్ ప్లే చేస్తున్నాయంట. మిస్డ్ కాల్స్లో యునానిమస్గా రూరల్ ఏరియాస్ నుంచి ఇమ్మాన్యుయల్కి ఒక్క ఓటు కూడా తగ్గకుండా రప్ప 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 పడుతున్నాయంట. కళ్యాణ్ పడాల అయితే రప్ప 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 నరికి పడేస్తున్నాడంట. డిమాన్ పవన్ టాప్ 3లో కూడా ఉండడానికి హై నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఉన్నాయి భయ్య. ఎందుకంటే ఆ ఓట్స్ పోల్ అయ్యే విధానం చూస్తుంటే మామూలుగా లేవు. సో ఇంత అగ్రెసివ్ ఓటింగ్ని, ఇంత స్ట్రాంగ్ ఓటింగ్స్ని ఇన్ని సీజన్స్లో ఎప్పుడూ జరగలేదు, నేను చూడలేదు అంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. చాలా 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 గట్టి ఓట్స్ పడుతున్నాయంట. సో మీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ కానీ, తనుజ ఫ్యాన్స్ కానీ, డెమాన్ పవన్ ఫ్యాన్స్ కానీ, అండ్ ఇమాన్యుయల్ ఫ్యాన్స్ కానీ, సంజన ఫ్యాన్స్ కానీ ఎవరైతే ఉన్నారో, మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ని గెలిపించుకోవాలంటే ఓట్ అనే ఒక్క ఆయుధంని యూజ్ చేసుకోండి అని మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను. అండ్ ఓటింగ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓటింగ్స్లో కనుక లీడింగ్ ఉంటే ఎంత రివ్యూవర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసినా, ఎవరు ఎంత మ్యానిపులేట్ చేసినా, ఎవరు ఎంత చెప్పినా కూడా అవన్నీ ఏం పనికిరావు. బికాజ్ ఓటింగ్స్లో కనుక లీడింగ్ ఉంటే, ఓటింగ్స్లో కనుక మేజర్ డిఫరెన్స్ ఉంటే ఎవ్వరు ఏమీ పీకలేరు, ఎవ్వరు మ్యానిపులేట్ చేయలేరు. సో టు ఆల్ ద ఫ్యాన్స్ అవుట్ దేర్, మీ కంటెస్టెంట్ విన్ అవ్వాలంటే ఒకటి ఉంది, అదే ఓట్. సో దాన్ని యూజ్ చేసుకోండి. అంతకుమించి నేను ఏం చెప్పలేను. సో అండ్ చూసుకుంటే భయ్య, మీరు సంజన గారికి కూడా స్ట్రాంగెస్ట్ ఫ్యాన్ బేస్ ఉంది ఓట్స్లో. ఎందుకంటే గత 14 వీక్స్లో 11 వీక్స్ తను నామినేట్ అయింది భయ్య. 11 వీక్స్గా తన నామినేషన్స్లోనే ఉంది. అంటే 11 వీక్స్ నామినేషన్స్ సర్వైవ్ అయ్యి హౌస్లో ఉందంటే తనకి ఎంత ఓట్ బ్యాంక్ ఉండాలి. సో సంజన గారి ఓట్ బ్యాంక్ని మనం తక్కువ అంచనా వేయలేం. అలానే కళ్యాణ్ పడాలా కూడా కామనర్గా వచ్చి ఇక్కడ దాకా వచ్చాడు అంటే తనకు కూడా స్ట్రాంగెస్ట్ ఓటింగ్ ఉంది. సేమ్ విత్ డెమాన్ పవన్, తనకు కూడా ఒక పెక్యులియర్ ఫ్యాన్ బేస్ ఉంది. ఎందుకంటే అన్ని వీక్స్ సర్వైవ్ అయ్యి ఇక్కడ దాకా వచ్చాడు అంటే. అండ్ ఇమ్మాన్యుయల్కి సర్ప్రైజింగ్లీ అన్ని వీక్స్ నామినేషన్స్లో లేకపోయినా ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ ఏదైతే ఉందో ఇమ్మాన్యుయల్కి, అది చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ రూరల్ ఏరియాస్ వాళ్ళు కామెడీకి కానీ, తన జర్నీకి కానీ వీటన్నిటికీ బాగా కనెక్ట్ అయ్యి, తన గేమ్ ప్లేకి కూడా కనెక్ట్ అయ్యి ఉన్నారు. అసలు అందరూ తనూజ అండ్ కళ్యాణ్ మధ్యలోనే వార్ జరుగుతుంది అనుకున్నారు కానీ, బట్ సర్ప్రైజింగ్లీ చూసారా ఎంత స్ట్రాంగ్గా బయట ఓట్స్ పడుతున్నాయో. సో ఎవరిని తక్కువ అంచనా వేయకండి, ఎవరిని తీసి పారేయకండి. అండ్ తనూజ ఓట్ బ్యాంక్ని అసలు తక్కువ అంచనా వేయడానికి సీనే లేదు. తనూజ ఓట్ బ్యాంక్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ ఓట్ బ్యాంక్ అమాంగ్స్ట్ ఎవ్రీబడి. ఎందుకంటే తనకు ప్రీ ఎగ్జిస్టింగ్ సీరియల్ ఫ్యాన్ బేస్ ఉంది. లేకపోతే గ్రౌండ్లో మొన్న నేను పబ్లిక్ రెస్పాన్స్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఒక్కళ్ళు కూడా వేరే పేరు చెప్పలేదు భయ్య. యునానిమస్గా తనుజ పేరే చెప్పారు. అంటే ఫ్యామిలీస్లో తనుజకున్న పట్టు వీళ్ళందరిలో ఎవ్వరికి లేదు భయ్య. మాసెస్లో వదిలేయండి కానీ ఫ్యామిలీస్, ఎస్పెషలీ ఫ్యామిలీస్ అండ్ లేడీస్ ఫ్యాన్స్ అండ్ యూత్లో, బాయ్స్లో కూడా చాలామంది తనుజ కనెక్ట్ అయ్యారు. చాలా స్ట్రాంగెస్ట్ ఫ్యాన్ బేస్ ఉంది. సో గేమ్స్ మొత్తం టర్న్ అవ్వచ్చు, టేబుల్స్ టర్న్ అవ్వచ్చు ఎప్పుడైనా. సో ఎవరైనా విన్ అవ్వడానికి ఆస్కారం ఉంది. ఈ సీజన్లో ఎవరైనా విన్ అవ్వచ్చు. డెమాన్ పవన్కి కూడా విన్నింగ్కి ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ దీంతో ఓట్స్తో చూసుకుంటే. సో భయ్యా, ఇది భయ్యా ఓటింగ్స్ అప్డేట్. సో ఎవ్వరు తక్కువ అంచనా వేయకండి, ఎవరిని అండర్ ఎస్టిమేట్ చేయకండి, గెలిచేస్తాంలే అని గ్రాంటెడ్గా తీసుకోకండి. మీ ఫేవరెట్ కనుక విన్ అవ్వాలంటే ఓటింగ్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. వన్స్ అగైన్ ఐమ్ టెల్లింగ్ దాట్. సో ఇంతటితో ఓటింగ్స్ గురించి మాట్లాడడం ఆపేస్తాను అండ్ రివ్యూ స్టార్ట్ చేస్తాను. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఐ జంప్ ఇన్ టు ద రివ్యూ. లెట్స్ జంప్ ఇన్ టు ద రివ్యూ. హాయ్, హలో, నమస్తే భయ్యా. సో బేసికలీ ఈరోజు ఎపిసోడ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ భయ్యా, తనూజాలో అన్నీ బాగుంటాయి కానీ కొన్ని ఏవైతే ఉంటాయో అవి చాలా చిరాకు తెప్పిస్తాయి భయ్యా. ఈరోజు ఎపిసోడ్లో స్టార్టింగ్ జరిగింది అదే. సింపుల్, ఇప్పుడు పొద్దున లేచి మామూలుగా డిస్కషన్స్లో డెమాన్ పవన్ని, అరే వీడి నోరు చాలా పెద్దదిరా, అరటిపండు, నిన్న అందరు అక్కడ ఫ్రూట్స్ పంచుకొని ఉంటారు, అందరికి 2-2 అనమాట. సో డెమాన్ పవన్ ఏమంటాడంటే, నేను ఆల్రెడీ తినేసావు కదా తనుజ అంటే, లేదురా నేను ఒకటే తిన్నాను, ఇన్ఫ్యాక్ట్ హాఫే తిన్నాను, నా నోరు అంత నీ అంత పెద్దది కాదు అంటది. సో తను నోరు పెద్దది కదా అని డెమాన్ పవన్ అన్నప్పుడు, డెమాన్ పవన్ గోదావరిలో ఎటకారం మామూలుగా ఉండదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వాటర్లోనే ఎటకారం ఉంటుంది. అండ్ డెమాన్ పవన్ కూడా ర్యాప్ పెరుగుతోంది తనుజాతో, రోజు క్యూట్గా మాట్లాడుకుంటున్నారు కాబట్టి ఆబ్వియస్లీ తను నార్మల్గానే, అరే నా నోరు పెద్దది అంటున్నావు, నీదేమన్నా పెద్దది కాదా, అది ఇది అన్నట్టు మామూలుగా అంటే, అరే
నువ్వు ఊరికే నాతో అటెన్షన్ కోసం గొడవలు పడకురా, ఏదో ఏదో మాట్లాడుతున్నావు. అండ్ శ్రీజ వచ్చినప్పుడే చెప్పింది లవ్ ట్రాక్ కావాలనే పెట్టుకున్నాడు అని. సో ఇదంతా కావాలని అటెన్షన్ కోసం నువ్వు చేసావులే అది ఇది అంటే, అప్పుడు డెమన్ పవన్ అంటాడు, నేను శ్రీజ ఇలా చెప్పింది బేసికల్లీ పడకురా లవ్లో అని చెప్పింది, నువ్వు ప్లేట్ తిప్పకు అంటే అక్కడ ఇంకా మాట పెరిగి చిన్నదాన్ని లాగి తనుజ, అరే డెమోన్ పవన్ నువ్వు మాట్లాడుతుంది సీరియస్గా చెప్తున్నాను, నాకైతే అస్సలు నచ్చట్లేదు, నిజంగా చెప్తున్నాను సీరియస్గా, ఏం మాట్లాడుతున్నావు, నీ టీఆర్పీ కంటెంట్ కోసం ఏదేదో మాట్లాడుతున్నావు, అది వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పేసి గొడవపడి బయటికి వెళ్ళిపోతాయి. ఇక్కడ సింపుల్ లాజిక్ అండి, అసలు డెమోన్ పవన్ది మిస్టేకే లేదు, నార్మల్గా ఫన్నీగా వెరీ క్యాజువల్ నోట్లో అన్నాడు. కానీ తనుజానే దాన్ని ఎందుకో రాంగ్గా తీసుకొని దాన్ని ఒక పెద్ద సీన్ క్రియేట్ చేసి, ఇది ఒకసారి కాదండి జరిగింది, ఈ సీజన్లో తనుజ ఇలా చాలాసార్లు చిన్న వాటిని ఇంత సీరియల్ అలాగి ముద్దమందారం సీరియల్ చూపించింది, అది మళ్ళీ రిపీట్ అవుతుంది. ఈరోజు కూడా అదే జరిగింది. ఐ రియలీ డిడ్ంట్ ఫీల్ లైక్ తనుజ అరే ఏంటమ్మా ఇది, లాస్ట్ టైం పాస్ టాస్క్లో కూడా నువ్వు గొడవ టైం పాస్గా మామూలుగా మాట్లాడే దాంట్లో కూడా గొడవ పడుతున్నావు, ఇంకా నువ్వు మారవా అన్నట్టు నాకు అనిపించిందండి. నిజంగా దట్ వాస్ నాట్ అట్ ఆల్ నీడెడ్ అండి, అవసరమే లేదు అక్కడ గొడవ పడ్డానికి. ఐ డోంట్ నో వాట్స్ రన్నింగ్ ఇన్ తనుజాస్ మైండ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. కానీ మళ్ళీ తనే లోపలికి వచ్చి డెమోన్ పవన్కి అరే సారీ రా అంటే ఇద్దరు నవ్వుకుంటారు. డెమోన్ పవన్ ఎప్పుడు చాలా లైట్ వేలో తీసుకుంటాడండి ఏదైనా. నిజంగా అండి డెమోన్ పవన్ ఈజ్ ద మోస్ట్ జెన్యూన్ పర్సన్, మోస్ట్ కూలెస్ట్ పర్సన్, మోస్ట్ హ్యూమరస్ పర్సన్ ఇన్ ద హౌస్ అనిపిస్తుంది. బట్ ఆ హ్యూమరస్ యాంగిల్ లాస్ట్ వీక్లో వచ్చింది బయటకి. ఈ ఫస్ట్ వీక్స్ నుంచి ఆ గోదావరి ఎటకారం కానీ ఇవన్నీ బయటకు వచ్చింటే ఇంకా చాలా బాగుండేది అనిపించింది. బట్ ఎనీవే చూసి ఇదంతా అయిపోయాక బిగ్ బాస్ ఒక టాస్క్ ఇస్తారు. అదేంటంటే మీ 5 మెంబర్స్ బిగ్ బాస్ జర్నీ షేర్ చేసుకోవాలి అన్నట్టు. సో షేర్ చేసుకోవాలి అన్నప్పుడు ఫస్ట్ ఇమ్మాన్యువల్ కూర్చొని మాట్లాడతాడు. ఇక్కడ అందరూ వాళ్ళ స్టోరీస్ని నిజంగా బాగా చెప్పుకున్నారు. ఒక్కొక్కళ్ళ స్టోరీ ఒక్కొక్కలా చెప్పుకున్నారు. ఒక్కొక్కళ్ళ పర్స్పెక్టివ్ నుంచి ఆలోచిస్తే అరే చాలా బాగానే చెప్పారు, మంచిగా అనిపించింది నాకైతే. ఎస్పెషలీ వెన్ ఇట్ కమ్స్ టు డెమోన్ పవన్ ఐ రియలీ ఫెల్ట్ ఎమోషనల్. అది తర్వాత మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఇమ్మాన్యువల్ ఏమంటాడు అంటే, నాకు బిగ్ బాస్ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బిగ్ బాస్కి చాలా డై హార్డ్ ఫ్యాన్, ఎప్పటి నుంచో వద్దాం అనుకుంటున్నాను. బట్ నాకు ఎప్పుడు కాల్ రాలేదు. వచ్చినప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ రావాలా వద్దా అని చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను. ఎందుకంటే నేను అప్పుడే ఒక పెద్ద షోలో టీమ్ లీడర్గా ఉన్నాను. అండ్ ఆ షోని వదులుకొని రావాలి అంటే చాలా ఆలోచించాను, అందరినీ అడిగాను, అందరినీ కన్సల్ట్ అయ్యారే వెళ్ళడం కరెక్టా కాదా, వెళ్తే ఏంటి వెళ్ళకపోతే ఏంటి అన్నట్టు చాలా ఆలోచించి, కానీ ఒకటి డిసైడ్ అయ్యాను ఏంటంటే లోపలికి నేను ఏదన్నా ఒక డిసిషన్ తీసుకుంటే అది నాకు మంచి జరుగుతుంది, దేవుడు నాకు మంచి జరిగేలానే చేస్తాడు. అది చాలా విషయాల్లో నాకు జరిగింది లైఫ్లో. సో నేను ఆ నమ్మకంతోనే అరే నేను వెళ్తే ఖచ్చితంగా మంచి జరుగుతుందన్న దాంట్లోనే వచ్చాను, దేవుడు నన్ను చూసుకుంటాడని. అండ్ వచ్చాక బేసికలీ నాకు బయట ఉన్న ఇంప్రెషన్ అండ్ అందరికీ ఏంటి అంటే ఇమాన్యుయల్ కామెడీ బాగా చేస్తాడు. సో కామెడీ నేను ఎలా అయినా షోస్లో చేశాను కాబట్టి నాకు వెరీ ఈజీ అనుకున్నాను. బట్ ఫస్ట్ వీకే మాస్క్ మ్యాన్ హరీష్ గారితో గొడవ అయ్యింది. ఆ గొడవ అయ్యాక నాకు చాలా ఐ మీన్ చాలా లో అయిపోయాను. ఎందుకంటే నా గర్ల్ ఫ్రెండ్ ఏమన్నదంటే, నువ్వు లోపలికి వెళ్ళినప్పుడు ఏమైనా చేయి కానీ ఒకళ్ళతో నీ కామెడీ వల్ల మాటలు అనిపించుకోకు, ఆ బాడీ షేమింగ్ చేశావు అన్న మాట అస్సలు రానివ్వకూడదు అని చెప్పి పంపించింది. బట్ చూస్తే హౌస్లో వచ్చిన ఫస్ట్ వీక్లోనే అది జరిగేసరికి అమ్మో ఇంతమందిలో నేను కామెడీ చేయడం ఈజీ అనుకున్నాను. బట్ కామెడీ చేయాలంటే ఇంత టఫా, ఎవరేమనుకుంటారో, నేను ఇన్ని రోజులుగా కట్టుకున్న ఒక మేడ కూలిపోతుందా, ఒక్క ఎపిసోడ్తో మొత్తం మారిపోతుందా అని చాలా ఆలోచించాను, చాలా లో అయిపోయాను. బట్ అప్పుడు నాకు మా అమ్మ దొరికింది. తిను చాలా చిల్ పర్సన్, ఎందుకంటే కామెడీ చేయాలంటే కూల్ పర్సన్స్ ఉండాలి. నా కామెడీని హ్యాపీగా తీసుకొని ఆ కామెడీని బయటకు వచ్చేలా చేసింది మా అమ్మ. సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు సంజన గారు అని చెప్పాడు. అండ్ నాకు 2 తమ్ముళ్ళు దొరికారు, కళ్యాణ్ పడాల అండ్ డెమోన్ పవన్ రూపంలో. వీళ్ళిద్దరూ మా పెద్దమ్మ కొడుకులానో పిన్నమ్మ కొడుకులానో మారిపోయారు. సో వాళ్ళ కోసం నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అండ్ తనుజ గురించి చెప్పాలి అంటే, నాకు బయట రీతు చాలా క్లోజ్ ఫ్రెండ్, కానీ లోపలికి వచ్చాక పర్సనల్ లెవెల్లో తనుజ చాలా క్లోజ్ అయిపోయింది, చాలా షేర్ చేసుకుంది నాతో పర్సనల్ లెవెల్లో. కానీ ఎంత క్లోజ్ అవుతానని, ఇంత ఎమోషనల్గా ఒకరికి కనెక్ట్ అవుతానని నేను అస్సలు అనుకోలేదు. ఏదైనా ఒకళ్ళు చిన్న మాట అంటే, నేను ఇంత ఎమోషనల్ పర్సన్ అని ఇక్కడికి వచ్చాకే నాకు తెలిసింది. ఏదైనా చిన్న మాట అంటే ఏడవడం, లేకపోతే చిన్న మాట అంటే తీసుకోలేకపోవడం, ఎవరైనా దూరం అయిపోతే నన్ను దూరం చేసుకున్నారని బాధపడటం, వాళ్ళు నన్ను దూరం చేసుకున్నారు మళ్ళీ వాళ్ళే రియలైజ్ అవ్వాలి అని నేను అనుకోవడం, ఇవన్నీ చాలా జరిగాయి ఈ ప్రాసెస్లో. బట్
ఇట్ వాస్ అ బ్యూటిఫుల్ జర్నీ. ఈ ఛాన్స్ వచ్చినందుకు బిగ్ బాస్కి రియలీ థ్యాంక్ యూ అని ఇమాన్యువల్ స్టోరీ షేర్ చేసి ఎండ్ చేస్తాడు. అండ్ నెక్స్ట్ వచ్చి డెమాన్ పవన్. అసలు డెమాన్ పవన్ స్టోరీ వచ్చి ఏంటంటే, ఆయనకి 1 మంత్ ముందు బిగ్ బాస్ ఈ అగ్ని పరీక్ష 1 మంత్ ముందు వాళ్ళ నాన్నకి లంగ్ క్యాన్సర్ అని తెలిసిందంట. లంగ్ క్యాన్సర్ అని తెలిసింది. ఆల్రెడీ లోలో ఉన్నాడంట. చాలా ఇయర్స్ నుంచి ఏదో ప్రూవ్ చేసుకుందామని అనుకుంటున్నానంట. స్పోర్ట్స్లో వెళ్దామని డెమాన్ పవన్కి చాలా ఇష్టం అంట. బట్ చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్లో వెళ్తే అరే అక్కడ పాలిటిక్స్ ఉంటాయి, నువ్వు నెగ్గుకు రాలేవు అని స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేయలేదంట. సరే అని ఇంకా ఇలా కాదు అని షార్ట్ ఫిలిమ్స్లోకి వెళ్ళాలి, మూవీ సైడ్కి వెళ్ళాలి అని చాలా ప్రయత్నిస్తుంటే షార్ట్ ఫిలిమ్స్లో వాటిలో కొన్ని ఆఫర్స్ వచ్చాయంట. ఒక సీరియల్ కోసం ఒక 7-8 మంత్స్ నుంచి వెయిట్ చేశాడంట మంచి క్యారెక్టర్ అని. బట్ వాళ్ళు తీసుకోలేదంట. చాలా బాధపడేవాడంట, అరే ఏంట్రా ఇది ఇట్లా అని. ఆ క్యారెక్టర్ ఒప్పుకున్నాడంట, అంత అయిపోయిందంట, కొద్దిగా మనీ వచ్చేదంట, ఆ మనీతోనే ఇంటికి పంపించేవాడంట. బట్ అనుకోకుండా అది కూడా ఆగిపోయింది. ఇలా బాధపడుతున్న సందర్భంలో కరెక్ట్ టైంలో బిగ్ బాస్ నుంచి కాల్ రావడం, వాళ్ళ నాన్నకి ఇలా జరగడం, వెళ్ళాలా వద్దా అనుకున్నప్పుడు అగ్ని పరీక్షలో అక్కడ సెలెక్ట్ అయ్యి మళ్ళీ బిగ్ బాస్లోకి వచ్చి ఇక్కడ దాకా వచ్చాడు. సచ్ అన్ ఎమోషనల్ జర్నీ డెమాన్ పవన్ది. నిజంగా ఐ రియలీ ఫెల్ట్ ఇక్కడి నుంచి మాట్లాడినట్టు అనిపించింది. చాలా బాధ అనిపించింది. మనలో ఒకడు అక్కడ దాకా వెళ్ళడం ఇట్స్ నాట్ అట్ ఆల్ ఈజీ థింగ్. ఎందుకంటే అక్కడ అంతమంది సెలబ్రిటీస్లో ఇన్ని వీక్స్ సర్వైవ్ అయ్యి ఉండడం ఫస్ట్ ఆఫ్ ఆల్ నాట్ అట్ ఆల్ అన్ ఈజీ థింగ్. అందులో కూడా ఇన్ని కష్టాలు వెనకాల వాళ్ళ ఫాదర్ అండ్ లైఫ్లో ఏం సాధించలేని ఒక డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూసారా. ఒక మనిషికి అది వెనకాల రన్ అవుతున్నంతసేపు ప్రజెంట్లో ఉండడం చాలా టఫ్ అవుతుందండి. ఎందుకంటే ఫ్యూచర్ ఏమవుతుందా అన్న ఒక ఆలోచన పాస్ట్ వెనక్కి లాగేస్తుంటుంది. అరే నువ్వు ఓడిపోయావని అవే గుర్తుకొస్తుంటాయి. సో వీటన్నిటిలో ప్రజెంట్లో ఉండి సర్వైవ్ అయ్యి ఇంతమందితో పోరాడి ఇక్కడ దాకా ఉండడం ఇస్ నాట్ అట్ ఆల్ అ స్మాల్ థింగ్. సో డెమాన్ పవన్ ఇక్కడ దాకా వచ్చి ఇంతలా ఆడి ఇంతమంది మనసు గెలుచుకున్నాడంటే యూఆర్ ఆల్రెడీ అ విన్నర్ మ్యాన్. ఐ హోప్ యూ అచీవ్ ఆల్ ద సక్సెస్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్. నిజంగా చాలా అంటే రీతు గురించి కూడా మాట్లాడాడు. నేను హౌస్లోకి రాగానే ఫస్ట్ కనెక్ట్ అయింది రీతు. అండ్ నన్నుగా తను చూసింది. అండ్ చాలా పాజిటివ్ పర్సన్. నేను హౌస్లో అంతలా కనెక్ట్ అవుతాను, బాండ్ ఫామ్ చేసుకుంటానని నేను అనుకోలేదు. అండ్ ఆల్ థ్యాంక్స్ టు రీతు అని చెప్పి అందరికీ థ్యాంక్స్ చెప్పాడు. తర్వాత సంజన గారు ఫస్ట్ తనకి కాల్ రాగానే ఫస్ట్ తన గుర్తొచ్చిన ఫేస్లో వాళ్ళ హస్బెండ్ అండ్ చిన్న కొడుకు అంట. అంటే వీళ్ళని వదిలేసి నేను వెళ్ళాలా, ఎందుకంటే వాళ్ళే నా ప్రపంచం, వాళ్ళని వదిలేసి నేను వెళ్ళాలంటే నాకు చాలా బాధగా ఉంది. బట్ ఇంట్లో అబద్ధం చెప్పొచ్చాను, ఎందుకంటే నేను బాస్ లేడీ అని మా ఆయన ఫీల్ అవుతాడు. అండ్ నన్ను 2 వీక్స్ కంటే ఎక్కువ భరించలేరు, బయటకు పంపించేస్తారు. సో డోంట్ వరీ, నేను వచ్చేస్తాను అని చెప్పి వచ్చాను. బట్ ఇన్ని వీక్స్ ఉన్నాను అంటే ఐ రియలీ ఫీల్ సో హ్యాపీ. అండ్ నేను ఏవో చిన్న టాస్క్లు ఉంటాయి, బాల్ టాస్క్లు అవి ఉంటాయని అనుకున్నాను. బట్ ఇక్కడ చూస్తే కంప్లీట్లీ ఇట్స్ అ డిఫరెంట్ సినారియో. అండ్ నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇన్ని రోజులు ఉంటాను అని. నాకు పెద్ద కొడుకు దొరికాడు ఇమాన్యువల్ రూపంలో. అండ్ నేను కొడుకు అని చెప్పుకోవడానికి ఏం మొహమాట పడను, ఏం సిగ్గుపడను. అండ్ నాకు లైఫ్ ఇచ్చింది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. నేను ఇంత ఫేమస్ అవ్వడానికి కారణం హైదరాబాద్. సో ఈ బిగ్ బాస్ అన్నది మళ్ళీ నా రీఎంట్రీకి ఇంకొక స్టెప్ అవుతుందని, ఫామ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పేసి థ్యాంక్స్ చెప్తుంది. నెక్స్ట్ వచ్చి కళ్యాణ్ పడాలా. అసలు కళ్యాణ్ పడాలా ఏమన్నాడంటే ఒక మంచి డైలాగ్ చెప్పాడు కళ్యాణ్ పడాలా. ఏమన్నాడంటే, బిగ్ బాస్ అంటే ఒక పదంలో చెప్పాల్సినంటే కావాల్సిన కష్టం. అంటే ఏంటంటే మనందరికీ తెలుసు ఇక్కడ బిగ్ బాస్ ఏంటంటే కోరుకున్న కష్టం, కావాల్సిన కష్టం, సంథింగ్ ఏదో అంటాడు. అంటే ఏమంటాడంటే మనకు బిగ్ బాస్ హౌస్లో ఉండడం చాలా కష్టం. ఫుడ్ ఉండదు, నిద్ర ఉండదు, అలసిపోతాం, చాలా బయట ఉన్న సిచ్యువేషన్స్కి ఇక్కడికి సంబంధం ఉండదు, అండ్ ఫ్యామిలీ వాళ్ళకి దూరం ఉంటాం. ఇవన్నీ కష్టాలే. బట్ మనం కోరుకున్న కష్టాలు, మనం కావాల్సిన కష్టాలు ఇవి. మనం కావాలనుకునే కష్టం ఇది. సో అది బిగ్ బాస్. అండ్ నేను డ్యూటీలో ఉండి ఒకసారి బయటకు రాగానే నేను ఒకసారి ఆడిషన్ మెయిల్ చూశాను. ఆడిషన్ మెయిల్ చూడగానే అప్లై చేశాను. అప్లై చేసి అక్కడి నుంచి అగ్ని పరీక్ష నుంచి ఇక్కడ అండ్ 2 వీక్స్ క్యాప్టెన్ అయ్యాను. అండ్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాను. అండ్ ఈ జర్నీలో నాకు ఇమాన్యువల్ అన్న దొరికాడు. అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ అన్నిటికంటే మించి ఈ మనిషి అని తనుజ గురించి మాట్లాడతాడండి. తనుజ గురించి ఏమంటాడంటే, ఈ మనిషి అండి అవతల వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి కూడా ఆలోచించి మనల్ని అర్థం చేసుకునే మనిషి. సో ఇలాంటి మనిషి నాకు లైఫ్ లాంగ్ తనతో ఉండాలని, అండ్ ఇది జస్ట్ ఫ్రెండ్షిప్ కాదు, మోర్ దెన్ ఎ ఫ్రెండ్షిప్ అన్నాడండి. ఇక్కడ నాకు
ఒకటి అర్థమైంది ఏంటంటే, బయటేమో కళ్యాణ్ ఫ్యాన్సు తనుజాని కన్నింగు, ఫ్లిప్పరు, మేము ఇసిరేస్తాం స్లిప్పరు, తనుజ ఎంత డబుల్ గేమ్డ్ పర్సన్, హిపోక్రేట్ పర్సన్ తనుజ, అంత ఫేక్ పర్సన్ తనుజ, అంత వర్స్ట్ పర్సన్ మేము ఎక్కడ చూడలేదు అంటారు. ఇక్కడ హౌస్లో ఏమో కళ్యాణ్ పడాలా, తనంత మంచి పర్సన్ నేను ప్రపంచంలోనే చూడలేదు, తను నన్ను అర్థం చేసుకున్నంతలా ఇక్కడ ఎవరూ అర్థం చేసుకోలేదు, అండ్ బయటకెళ్ళా కూడా ఈ ఫ్రెండ్షిప్ లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నాను, అండ్ ఇది జస్ట్ ఫ్రెండ్షిప్ కాదు మోర్ దెన్ ఫ్రెండ్షిప్ అనుకుంటున్నాడు. నాకు అర్థం కాదు ఏంటంటే భయ్య, ఈ తను ఐ మీన్ ఎవర్రా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావని కళ్యాణ్ పడాలని చూసి అనిపించింది భయ్య. ఆయన మరీ నిబ్బాలా ఉన్నాడు. ఎందుకంటే ఫ్యామిలీస్ వచ్చాయి, అక్కడ ఆల్రెడీ క్లియర్ కట్గా అంతమంది చెప్పారు, అండ్ తను కూడా ఎన్నోసార్లు హింట్స్ డ్రాప్ చేసింది, అండ్ వాళ్ళిద్దరి మధ్యలో ఏజ్ గ్యాప్ కూడా చాలా ఉంది. అయినా ఇంకా మోర్ దెన్ ఫ్రెండ్షిప్ అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు కళ్యాణ్ పడాలా నాకైతే అర్థం కావట్లేదు. అట్లీస్ట్ వాళ్ళ ఫ్యాన్స్కి క్లారిటీ ఉంటే కళ్యాణ్ పడాలా తనూజ గురించి ఏమనుకుంటున్నాడో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తనూజకి అయితే క్లియర్ కట్గా క్లారిటీ ఉంది భయ్య. ఎందుకంటే సరే ఆ పర్సనల్ లైఫ్ మనకెందుకు, తనూజ ఈస్ సీయింగ్ హిమ్ యాజ్ అ ఫ్రెండ్, అంతకు మించి ఏమీ లేదు. బట్ కళ్యాణ్ పడాలా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో తనూజ నుంచి నాకైతే అర్థం కావట్లేదు. మోర్ దెన్ ఎ ఫ్రెండ్ అన్నదానికి అంటే ఐ మీన్ ఫ్యామిలీ మెంబర్ అనుకుంటున్నాడా లేకపోతే ఇంకోలా అనుకుంటున్నాడా నాకైతే అర్థం కావట్లేదు. కానీ మరీ నిబ్బాలా అనిపించాడు భయ్య. నేను అనుకుంటున్నా సరేలే నిబ్బా కాదేమో కళ్యాణ్ పడాలా, ఐ మీన్ జెన్యూన్ ఎమోషన్, ఇది కూడా జెన్యూన్ ఎమోషన్, బట్ ఒక నిబ్బా ఎమోషన్ ఇది. ఇంత ఐ మీన్ ఇన్ని ఎపిసోడ్స్ అయినా ఇంత అయిపోయినా కూడా ఇంకా స్టిల్ ఈస్ కంటిన్యూయింగ్. అంటే తనుజ ఫేస్ చూస్తే అర్థమైపోద్ది, అరే ఎవర్రా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు అన్నట్టు చూపించింది, ఒక లుక్ ఇచ్చిందండి. అది మీరు క్లియర్ కట్గా చూస్తే మళ్ళీ ఎపిసోడ్కి వెళ్ళి చూడండి. సో ఏంటో అయ్యా, నాకైతే నిబ్బాలానే అనిపించాడు ఈరోజు కళ్యాణ్ పడాలా. నేను ఎమోషన్ నేనేమి తప్పు పట్టట్లేదు, బట్ ప్రాక్టికల్గా ఉండాలి కదా భయ్యా. ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం తప్పు కాదు, కానీ యూ షుడ్ బి ప్రాక్టికల్, లాజికల్గా కూడా ఉండాలి. అందుకే లాజికల్గా ప్రాక్టికల్గా ఎప్పుడు ఉండలేరంటే ఆ ఏజ్ 23 అంట కళ్యాణ్ పడాల ఏజ్. సో ఆ ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఉంది, అందుకే నిబ్బా అంటున్నాను. అంతకుమించి కళ్యాణ్ పడాల మీద హేటెడ్ ఏం లేదు. సో ఆ నిబ్బాతనం పోయినప్పుడు హీ అండర్స్టాండ్ అంటే అరే తనకే నవ్వు వస్తుంది, అరే ఆ రోజు ఏం మాట్లాడానరా, ఇలా మాట్లాడానా, ఇలా చేశానా అని తనే నవ్వుకుంటాడు. బట్ ఎనీ విచ్ వేస్ హోప్ దే బోత్ కంటిన్యూ ద నైస్ బాండ్ అవుట్ సైడ్ ఆల్సో. బట్ అది ఫ్రెండ్షిప్ వరకే ఉంటుంది, నాకు కూడా తెలుసు, మీకు కూడా తెలుసు, అండ్ వాళ్ళ ఫ్యాన్స్కి కూడా తెలుసు. ఎనీ విచ్ వేస్ ఇదంతా అయిపోయాక తనుజ దగ్గరికి వచ్చేటప్పటికి ఏమంటుందంటే, తనుజ బేసికలీ 17 years వరకు నేను చాలామంది అనుకుంటారు నేను అన్హ్యాపీ గర్ల్, నేను ఎప్పుడు హ్యాపీగా ఉండలేను, చాలా ఆలోచిస్తాను. అందరూ ఏమనుకుంటారంటే అరే తినేంట్రా ఎప్పుడు నవ్వదు, ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటుంది, ఎప్పుడు మూడీగా ఉంటుంది అంటే బేసికలీ నా మెంటాలిటీ అదే. మనుషుల్ని నేను నమ్మకపోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. అందుకే నేను బేసికలీ చాలా మనుషులకు దూరంగా ఉంటాను, నాలో నేనే ఉంటాను, చాలా ఎక్కువ ఆలోచిస్తాను. అందుకే నేను ఎప్పుడు నవ్వుతున్నట్టు మీకు కనిపించాను. అండ్ నేను ఇండస్ట్రీ ప్రొడక్షన్ హౌస్ నుంచి, నాకు పెద్ద ప్రొడక్షన్ హౌస్ నుంచి ఆఫర్ వచ్చినప్పుడు మా నాన్నగారు ఏమన్నా అంటే ఒకటే మాట, ఐ మీన్ మేకప్ వేసుకొని బతికే బతుకు ఒక బతికేనా, సో నువ్వు సినిమాలు అటు సైడ్ అసలు పంపించను, నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను అని. బట్ షీ హ్యాస్ డిసైడెడ్ టు కమ్ ఇన్ టు దిస్ ఫీల్డ్. వాళ్ళ నాన్న నిజంగా ఉన్న ముగ్గురు కూతురుల్లో తిని ప్రిన్సెస్లా చూసుకునే వాళ్ళు ముద్దుల కూతురు అని కూడా చెప్పింది. బట్ ఇప్పుడు తనకి రావడం వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ ఎస్పెషల్లీ వాళ్ళ డాడీకి ఇష్టం లేదు. బట్ ఇప్పుడు ఈ సీజన్ ఐ మీన్ ఈ హౌస్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత తను ఒకటి నేర్చుకుందంట, ఎవ్వరు ఏమనుకున్నా ఐఎమ్ ఓకే. నేను ఆ మైండ్ సెట్లోకి వచ్చేసాను, నా గురించి ఎవరు ఏమనుకున్నా అరే టీకే, ఎవ్వరు ఏమనుకున్నా నేను పట్టించుకునే జోన్లో లేను, నా ఇష్టం వచ్చింది చేస్తాను అని. సో ఆ మైండ్ సెట్కి బిగ్ బాస్ నన్ను తీసుకొచ్చింది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ బిగ్ బాస్. అండ్ తెలుగు ఆడియన్స్ నాకు చూపించిన ప్రేమ, ఆప్యాయత, అనురాగం నేను ఎప్పటికీ మర్చిపోలేను. నేను ఈ స్టేజ్లో ఉండడానికి ఒకే ఒక రీజన్ తెలుగు ఆడియన్స్. సో వాళ్ళకి ఎప్పుడు కృతజ్ఞత చూపిస్తాను అని చెప్పింది. అండ్ ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్ హౌస్లో నేను నేర్చుకుంది ఏంటంటే ఉన్న దాంట్లో బతకడం. అంటే అది కావాలి ఇది కావాలి అని కోరికలకి పోకుండా ఉన్న దాంట్లో బతకడం నేర్చుకున్నాను. అండ్ నాకు మంచి ఫ్యామిలీ కూడా దొరికింది మీ అందరి ఫామ్లో. సో ఐ విల్ ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్ ఫర్ బిగ్ బాస్. నేను చాలా చాలా నేర్చుకున్నాను అని తనుజ చెప్పింది. సో ఒక్కొక్కరి పర్స్పెక్టివ్లో ఒక్కొక్కల స్టోరీ చాలా బాగా అనిపించింది. నాకైతే అందరి స్టోరీస్ బాగా నచ్చాయి, ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క లైఫ్ స్టైల్, ఒక్కొక్కరిది ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్, ఒక్కొక్కరిది ఒక్కొక్క సినారియో కాబట్టి సో వీ కాంట్ కంపేర్ ఎనీబడి టు ఎనీబడి. సో అందరి స్టోరీస్ చాలా బాగున్నాయి. సో వెల్ డన్, వెల్ నరేటెడ్. అండ్ హోప్ మీ అందరికీ బయటకు వెళ్ళాక మంచి సక్సెస్ రావాలని అండ్ హ్యాపీగా ఉండాలని, మీ అందరు ఇలానే కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చి బిగ్ బాస్
ఒక టాస్క్ ఇస్తాడు. అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కెప్టెన్సీ బ్యాండ్ ఈ రోజుతో ముగిసిపోతుంది. సో కెప్టెన్సీ బ్యాండ్‌ని మీరందరూ సాగనంపాలి. ఒక మంచి వాయిద్యాలతో లేకపోతే హడావిడి చేసి అని బిగ్ బాస్ చెప్తాడు. సో అప్పుడు ఒక్కొక్కళ్ళు సంజన గారు తీసుకొని నేను ఈ హౌస్‌లో ఫస్ట్ కెప్టెన్ అయ్యాను. సో ఐ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ ద ఆపర్చునిటీ. నేను ఫస్ట్ వీక్‌లోనే వీళ్ళందరి మీద కెప్టెన్ అవ్వనందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానని చెప్తది. నెక్స్ట్ వచ్చి సెకండ్ కెప్టెన్‌కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. డెమాన్ పవన్‌కి హ్యాండ్ ఓవర్ చేస్తది. సో డెమాన్ పవన్ సెకండ్ వీక్‌లోనే నేను వీళ్ళందరి మీద అథారిటీ చెలాయించినందుకు ఐ ఫీల్ రియలీ హ్యాపీ అండ్ అని చెప్పేసి ఇమాన్యుయల్ 3 టైమ్స్ కెప్టెన్ అయ్యాడు హౌస్‌లో. సో 3 సార్లు తనకు వచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అని చెప్పేసి నెక్స్ట్ తనూజ ఆబ్వియస్లీ ఎన్నో వీక్స్ కష్టపడి లాస్ట్కి తన కోరిక యాక్చువల్లీ బిగ్ బాస్ హౌస్లోకి ఫస్ట్ రాగానే తను అనుకున్నది ఏంటంటే కెప్టెన్ అవ్వాలి అని అనుకుందంట. అండ్ ఫస్ట్ నుంచి ఎప్పుడవుతానా అని అనుకుందంట. ఫైనలీ తను కెప్టెన్ అయినప్పుడు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయింది అని తను చెప్పింది. అండ్ నెక్స్ట్ వచ్చి కళ్యాణ్ పడాలా ఈజ్ ద లాస్ట్ కెప్టెన్ ఆఫ్ ద బిగ్ బాస్ తెలుగు సీజన్ 9. అండ్ తను ఏమంటాడంటే కళ్యాణ్ పడాలా కెప్టెన్సీ అంటే ఒకటి, కెప్టెన్ అంటే ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ద హౌస్ అండ్ ఫస్ట్ అథారిటీ అని చెప్తాడు. ఓకే, అంటే ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ లాగా అలా ఫీల్ అయ్యి చెప్పినట్టున్నాడు. ఎనీవేస్ ఇదంతా అయిపోయాక నెక్స్ట్ వచ్చి టాస్క్లు పెడతాడు భయ్య బిగ్ బాస్. టాస్క్లు ఏంటంటే ఆల్రెడీ హౌస్లో జరిగిన ప్రీవియస్ టాస్క్లే మళ్ళీ వీళ్ళు ఆడి ఆ గెలిచిన వాళ్ళకి స్పెషల్ ట్రీట్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి వాయిస్ నోట్స్ వస్తాయి ప్లేయర్ ఆఫ్ ద డేకి. ఇది బిగ్ బాస్ చెప్పింది. సో ఫస్ట్ టాస్క్ కపుల్స్గా మారి ఆడాలి అంటారు. అప్పుడు ఫస్ట్ టాస్క్ వచ్చి తనూజ అండ్ కళ్యాణ్ పడాల ఒక కపుల్ ఫామ్ అయితే ఇమాన్యుయల్ అండ్ డెమాన్ పవన్ ఒక కపుల్గా ఫామ్ అవుతారు. అండ్ సంజన గారు సంచాలక్గా నేను ఉంటానని చెప్తుంది. సో ఫస్ట్ టాస్క్ ఈ టాస్క్ ఏంటంటే మీకు గుర్తుంటే తనూజ కెప్టెన్ అవుతుంది ఒక టాస్క్లో. అంటే లాస్ట్లో హోల్డ్ చేసేది కత్తితో కాకుండా అంతకుముందు ఒక టాస్క్ ఉంటుంది. అదేంటంటే అక్కడ కలర్స్ ఉంటాయి, డిఫరెంట్ కలర్స్ పజిల్స్ క్యూబ్స్. వాటిని స్టిక్తో అక్కడ రోల్ చేసుకుంటూ బయటకు తీసుకొచ్చి 2 స్టిక్స్తో దాన్ని హోల్డ్ చేసి అక్కడ ర్యాక్లో యూనిక్గా ఫామ్ చేయాలి. సో అక్కడ ఒకళ్ళుగా ఆడిన టాస్క్ని ఇక్కడ ఇద్దరుగా పెట్టారు. అండ్ అప్పుడు జరిగిన చరిత్రనే మళ్ళీ రిపిటేటివ్గా అయింది భయ్య. చరిత్ర మళ్ళీ తిరగరాశారు. అక్కడ కూడా మీరు చూసుకుంటే ఫస్ట్ కళ్యాణ్ పడాలా వెళ్ళి మొత్తం ఫామ్ చేస్తాడు, కానీ కన్ఫ్యూజ్ అయ్యి లాస్ట్లో ఓడిపోతాడు. ఇక్కడ కూడా కళ్యాణ్ పడాలా అండ్ తనూజ ఇద్దరు ఫస్ట్ వెళ్ళి అన్నీ పెట్టేస్తారు, కానీ డెమాన్ పవన్ అండ్ ఇమాన్యుయల్ లేట్గా పెట్టినా కూడా కరెక్ట్గా పెట్టి వాళ్ళు గెలుస్తారు. వీళ్ళు లాస్ట్లో ఫంబుల్ అవుతారు. ఒకటే తిప్పి పైన 2 ఎల్లులు అన్నీ కరెక్ట్గా ఫామ్ చేయలేకపోతారు, వాళ్ళేమో ఫామ్ చేసేస్తారు. సో టాస్క్ విన్నర్ వచ్చి డెమాన్ పవన్ అండ్ ఇమాన్యుయల్. సో వాళ్ళిద్దరికి ఒక స్వీట్స్ వస్తాయి. సో అవి వాళ్ళిద్దరే తినాలి అంటాడు. సో నెక్స్ట్ వచ్చిన టాస్క్ ఏంటంటే అక్కడ డిఫరెంట్ రింగ్స్ ఉంటాయి కలర్స్. సో వాటిలోంచి దూరాలి. ఇది మీరు గుర్తుంటే దీంట్లో భరణి గారికి శ్రీజాకి ఇవన్నీ అప్పుడు స్టార్టింగ్ వీక్స్లో జరిగింది ఇది. సో ఇక్కడ ఏంటంటే భయ్య డెమాన్ పవన్ వామ్మో ఓవర్నాయన బీస్ట్ అండి. ఆయన బీస్ట్ ఎంత ఫాస్ట్గా ఆయన పరిగెత్తాడంటే. సో మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. ఆ మ్యూజిక్ ఎండ్ అయిన తర్వాత బిగ్ బాస్ ఒక కలర్ని అనౌన్స్ చేస్తాడు. వీళ్ళు పరిగెత్తి ఆ రింగ్లో నుంచి బయటకు రావాలి. సో ఫస్ట్ నుంచి డెమాన్ పవన్ బీస్ట్ మోడ్లో ఆడాడండి. ఫస్ట్ సంజన ఎలిమినేట్ అయిపోద్ది ఈ టాస్క్ నుంచి. సెకండ్ తనుజ ఎలిమినేట్ అయిపోతుంది. థర్డ్ కళ్యాణ్ పడాల ఎలిమినేట్ అయిపోతాడు. అండ్ ఫోర్త్ ఇమాన్యుయల్ ఎలిమినేట్ అయిపోతాడు. ఫైనలీ డెమాన్ పవన్ గెలుస్తాడు. అండ్ గెలిచి లోపలికి వెళ్ళి డెజర్ట్ తీసుకొస్తాడు. బేసికలీ భయ్య అది మలై. వీళ్ళకి అది అర్థం కావట్లేదు. ఆయనేమో ఫస్ట్ బ్లాక్బెర్రీ అంటాడు, బ్లాక్బెర్రీ కాదంటాడు, బ్లూబెర్రీ కాదు. తర్వాత తనుజ వచ్చేది రాస్బెర్రీ అంటది. బేసికల్లీ అది రాస్బెర్రీ కాదు, బ్లూబెర్రీ కాదు, ఏది కాదు, దట్స్ మలై. హైదరాబాద్లో చాలా ఫేమస్ డెజర్ట్ అది. ఎస్పెషల్లీ చార్మినార్ ఆ ఏరియాస్లో, ఇప్పుడు కొండాపురం ఆ స్పేస్లో కూడా చాలా దొరుకుతుంది. యూ నీడ్ టు ట్రై ఇట్. చాలా చాలా బాగుంటుంది. సో అది పంపించాడు. వీళ్ళకి మలైకి దీనిలో కూడా తేడాదే, లేకపోతే ఇంకేం చేయాలో. వీళ్ళు బిగ్ బాస్ కంటెస్టెంట్స్, మనం వీళ్ళని చూస్తున్నాం. చాలా హాస్యాస్పదం. ఎనీవేస్ సో ఇది భయ్య ఈరోజు ఎపిసోడ్. అంతకుమించి అండ్ ఇక్కడ డెమాన్ పవన్ అండ్ ఇమాన్యుయల్ మధ్యలో కామెడీ చాలా చాలా బాగుంటుంది. ఏం జరుగుతుందంటే డెమాన్ పవన్ గెలిచాక స్టార్ పెడతారు బేసికలీ సంజన. పెట్టేటప్పుడు బిగ్ బాస్ ఒక మంచి మ్యూజిక్ వేయచ్చు కదా అంటే
ఇమాన్యుయల్ అంటాడు, ఎరా నువ్వు బొక్కలోకి దూరావని ఇప్పుడు నీకోసం సాంగ్ ప్లే చేయాలా బిగ్ బాస్ అంటే ఇప్పుడు దాకా సాంగ్ ప్లే చేస్తే డ్యాన్స్ చేయలేదు కానీ ఇప్పుడు నీకోసం సపరేట్గా చేయాలా బిగ్ బాస్ రేపు ఖచ్చితంగా వాడిని ఓడిస్తా బిగ్ బాస్ వాడిని ఇంకొకసారి అసలు ఆ మాట అనకుండా చేస్తాను అని కళ్యాణ్ పడాలతో సరదాగా మాట్లాడుకుంటాడు. కళ్యాణ్ పడాల ఏమంటాడంటే అరే పాపం గెలిచాడు ఫస్ట్ టైము, ప్రతిసారి వాడు గెలవాలనుకున్న ఎప్పుడు గెలవలేదు, వాడికి ఎప్పుడు కలిసి రాలేదు అంటాడు. సో అక్కడతో ఎపిసోడ్ విల్ బీ క్లోజింగ్, ఎపిసోడ్ అయిపోద్ది. సో ఇది భయ్యా ఈరోజు ఎపిసోడ్ అయితే. సో ఎపిసోడ్లో ఈరోజు కూడా ఏం లేదు, అండ్ రేపు కూడా నాకు తెలిసి ఏమీ ఉండదు, ఈ టాస్క్లు ఉంటాయి. ఎల్లుండి నుంచి అందరికీ ఏవీస్ పడతాయి, అంటే వెనస్డే ఎపిసోడ్ నుంచి అందరి కంటెస్టెంట్స్ ఏవీస్ ఉండబోతున్నాయి. సో ఏవీస్ కోసం ఎదురు చూడండి, అండ్ ఎవరి ఏవి బాగుంటుందో నేనైతే ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే ప్రతి సీజన్లో ఒకళ్ళ ఏవి అత్తిరిపోద్ది, ఈ సీజన్లో ఎవరి ఏవి బాగుంటుందో నేనైతే ఎదురు చూస్తున్నాను. అండ్ ఏవి కంటే ముందు కూడా వాళ్ళ అక్కడ ఇమేజెస్ పెట్టి ఒక్కొక్క టైప్ ఆఫ్ సెటప్ పెడతారు చూసారా, అది కూడా నాకు చాలా ఇష్టం. సో ఈ సీజన్లో ఎలాంటి సెటప్ పెడతారో, అండ్ ఎవరి ఏవిలో ఏ బీజిఎమ్స్ పడతాయో, ఎవరి ఏవిలో ఎలివేషన్స్ ఎక్కువగా ఉండబోతున్నాయో, ఎవరి ఏవిలో అన్ని ఎమోషన్స్ ఉండబోతున్నాయో గెస్ట్ చేసి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి హానెస్ట్ జెన్యూన్ రివ్యూస్ కోసం, ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ లైఫ్ ఏ జిందగీ.